నాకు తెలిసిన ఒకడు సాక్ష్యం చెబుతా ఉన్నాడు. ఒక కార్యక్రమానికి వీడు వెళ్ళాడు. అందులో ఒకడు అన్నాడు, ఇతడు దేవుని పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడని వాడికి తెలుసు. హార్ట్ఫుల్గా తిట్టాడు వాడు, బూతులు తిట్టి పాస్టర్లను పట్టుకొని కుడి చెయ్యి ఎడమ కాలు ఇలా దిప్పాలి, వెళ్ళనే మెడ బూతులు తిడతా 3 రోజులు అయిపోయింది. 4వ రోజు, కరెక్ట్గా 4వ రోజు వాడు అనుకున్నది వాడి శరీరంలో జరిగింది. రియల్ నిజంగా జరిగింది. కొట్టింది, బండి కొట్టింది. ఏది కొట్టిందో మరి. తీసుకెళ్లారు పోస్ట్ మార్టం చేయడానికి బాడీని. తీసుకెళ్తే కరెక్ట్గా వాడు ఏ 3 చెప్పాడో, కుడి చెయ్యి తిరిగిపోయి ఉంది, ఎడమ కాలు అటు తిరిగిపోయి ఉంది, మెడ ఇటు తిరిగిపోయి ఉంది. ఆయన సజీవుడు, ఆయన లేనివాడు కాదు. నీ పేరేమిటి అని అడిగితే ఉన్నవాడిని అని చెప్పమన్నోడు. ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఉన్నవాడు. ఆయన గురించి పాత నిబంధన మొత్తం అనేక చోట్ల రాయబడింది, రోషము గల దేవుడు అని. రోషము గల దేవుడు అని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. వాడుకోపోతే దేవుడు ఈ బొమ్మను వాడుకోపోతే, దేవుడు ఈ బొమ్మను అడ్డం పెట్టి ఈ పనులన్నీ చేయకపోతే నా వల్ల ఏడైందండి. అసలు నెంబర్ 1 సోది వ్యవహారం అయితే మందంతా. దేవునికి స్తోత్రం. ఉన్న సంగతి చెబుతున్నా, ఏముంది, ఎక్కడుందండి అంతా. బొమ్మనట నిలబెట్టి మొత్తం ఆయన చేస్తున్నాడు. ఆయన శక్తి పనిచేస్తుంది, ఆయన బలం పనిచేస్తుంది, నిలబెడుతున్నాడు కృపతో. అందుకే పాడుకున్నా, నీలోనే నా బలం. నువ్వు అందిస్తేనే నాకు బలం, నీలోనే నా ఫలం.